మహబూబ్ నగర్ కార్పొరేషన్లోని 20వ డివిజన్ బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి కాషాయ జెండాకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. డివిజన్లో ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అభివృద్ధిని విస్మరించాయంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న నిధులతోనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీ డీకే అరుణ సహకారంతో డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తానన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే మున్సిపాలిటీకి సంబంధించి మరియు కార్పొరేషన్కి సంబంధించి అమృత్ సిటీ స్కీమ్ కింద 100 కోట్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు దాదాపు 600 కోట్లు మన పాలమూరు కార్పొరేషన్ లోపల వచ్చి ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసము ఆ ఫండ్స్ అన్నీ వచ్చి ఉన్నాయి. ఈరోజు వాటికి కూడా మన అరుణమ్మ గారి ప్రోద్బలంతో ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వారు ఈ వార్డు లోపల 20వ వార్డు లోపల జనాలందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, పెద్దలందరూ, ఓటర్ మహాశయులందరూ కూడా నన్ను చాలా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వారందరికీ కూడా తెలుసు, నేను దాదాపు 17 ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీ లోపల ఉన్నాను. ఒక స్వయం సేవక్గా ఉన్నాను మరియు ఏవీపీ కార్యకర్తగా, నాయకునిగా పనిచేశాను. నేను బీజేవైఎం ఉమ్మడి జిల్లాకు ప్రధాన కార్యదర్శిగా మరియు బీజేవైఎం జిల్లా అధ్యక్షునిగా పనిచేశాను. ఇప్పుడు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు నేను పదవి కొనసాగిస్తున్నాను.